సో మనము పేజెస్ ని క్రియేట్ చేసిన తర్వాత ప్రతి వెబ్సైట్ కి ఒక థీమ్ అవసరం. సో ఇక్కడ చూడండి, మీ వెబ్సైట్ కి సంబంధించినటువంటి నాకు పాస్వర్డ్ పంపించండి ఒకసారి, ఎందుకంటే నేను లాగిన్ అవుతాను. ఓకే, వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయండి. సో ఎందుకంటే ప్రతి వెబ్సైట్ కి థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ థీమ్ ని ఇన్స్టాల్ చేస్తేనే మనకు డిఫాల్ట్ గా కనిపిస్తాయి. ఓకే, వచ్చిందండి. నోట్ చేసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకసారి దీనిపైన వర్క్ చెప్తారు. మీ మెయిల్ కరెక్టేనా అండి? ఇక్కడ చూడండి. కరెక్టేనండి. కానీ నాకు లాగిన్ అవ్వట్లేదు. పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఓకే అండి. ఓకే. సో ఖచ్చితంగా ప్రతి వెబ్సైట్ కి ఒక థీమ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వితౌట్ కోడింగ్ తో మనం వెబ్సైట్ ని డెవలప్ చేయాలంటే మెయిన్ గా ఒక థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సైట్ హెల్త్ మాత్రం ఉంటది, అంటే ఆ సైట్ వెబ్సైట్ ఏమైనా హెల్త్ ఉందా లేదా అనేది చెకప్ చూసుకోవడానికి. కిందికి వెళ్ళి మనం మెయిన్ గా చూసుకోవాల్సింది థీమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అపీరియన్స్ లో థీమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ థీమ్ ని క్లిక్ ఓకే. చేయండి. థీమ్స్ క్లిక్ చేసిన తర్వాత ఎటువంటి థీమ్స్ అనే కావాలి. డిఫాల్ట్ గా ఈ థీమ్ యాక్టివేట్ అయి ఉంటుంది. 2023 సంబంధించిన థీమ్ యాక్టివేట్ అయి ఉంటుంది. మనకు అలాగే ఒక వెబ్సైట్ ఉంది, థీమ్ ఫారెస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని రకాలటువంటి ఇవి ఏవైనా కానీ థీమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో మీకు ఇన్ కేస్ హాస్పిటల్కి సంబంధించిన థీమ్ అయినా కానీ, రియల్ ఎస్టేట్ సంబంధించిన థీమ్ అయినా కానీ, అలాగే ఇన్ కేస్ ఆన్లైన్ లో కోర్సులకు సంబంధించిన ఈ కామర్స్ వెబ్సైట్ కి సంబంధించిన థీమ్ అయినా కానీ ఇక్కడ ప్రివ్యూ అన్ని క్లియర్ గా ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకొని ఆ ప్రివ్యూ ఎలా ఉందో చూసుకోవాలి. సపోజ్ కి మన ఎడ్యుకేషన్ అనుకోండి, ఇన్ కేస్ రియల్ ఎస్టేట్ అనుకున్నాం, రియల్ ఎస్టేట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు సర్చ్ రిజల్ట్ వస్తాయి. ఇన్ కేస్ లేకపోతే వదిలేసుకోండి. రియల్ ఎస్టేట్ వర్డ్ ప్రెస్, సో దీనిపైన కూడా లేవు. ఇన్ కేస్ వీళ్ళు అప్లోడ్ చేయలేదు, లేదనుకుంటే మనం నార్మల్గా తీసుకుంటాం. బ్లాగ్ సంబంధించినవి ఇక్కడ చూడండి, ఇంకా బ్లాగ్ సంబంధించినవి అవన్నీ ఇక్కడ ఉంటాయి. మేము ఎక్కువగా తీసుకున్నది న్యూస్ పేపర్ అండి. ఏ దాని వెబ్సైట్కి అయినా కానీ ఈ న్యూస్ పేపర్ ఎక్కువ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, న్యూస్ పేపర్ ప్రతి వెబ్సైట్కి అయినా కానీ, ఈ కామర్స్ వెబ్సైట్ అయినా కానీ, ఆన్లైన్లో కోర్స్ రిలేటెడ్ కానీ, హాస్పిటల్ రిలేటెడ్ కానీ, దీంట్లో కొన్ని సంబంధించినటువంటి చిన్న చిన్న థీమ్స్ దొరుకుతాయి. అక్కడ థీమ్స్ అని పర్చేజ్ చేసుకుంటాం. ఫ్రీగా అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు డబ్బులు కట్టి ఏమైనా పే చేయాలని అవసరం లేదు. ఇన్ కేసు ప్రొఫెషనల్ గా మీరు చెయ్యాలనుకుంటే, అంటే మనం పర్మనెంట్ గా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేయాలనుకుంటే పర్మనెంట్ గా పే చేసి తీసుకోండి. లేదు ప్రాక్టీస్ కోసమైనా కానీ, ఒక వెబ్సైట్ ని నార్మల్ గా మెయింటైన్ చేయడం కానీ మీరు ఇది తీసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్ని రకాలటువంటి థీమ్స్ అని ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. థీమ్ ఫారెస్ట్ నోట్ చేసుకోండి వెబ్సైట్. ఓకే. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు, ఎక్కడి నుంచి మీరు థీమ్స్ సెలెక్ట్ చేసుకుంటారని, లేదా ఎక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకుంటారు. ఇవి చాలా గుర్తుపెట్టుకోండి. ఇన్కేస్ ట్రావెల్ కి సంబంధించినటువంటివి, ఇన్కేస్ మనం ట్రావెల్స్ బుక్ చేసుకుంటాక, సో అలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ. ఇన్కేస్ మేక్ మై ట్రిప్ ఇలాంటివి ఉంటాయి కదా ఆన్లైన్లో, సో అలాంటివన్నీ కూడా చూసుకోవచ్చు. కానీ ఓపికతో థీమ్స్ ఎత్తుక్కోవాలి మనం. ఇక్కడ చూడండి,
పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి అంటే ఒక పర్సన్ గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోర్ట్ఫోలియో చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ మేము ఎక్కువగా యూజ్ చేసేది జనరేట్ ప్లస్ యూజ్ చేస్తాం. సారీ, ఆడియో థీమ్ ఎంటర్ చేయలేదు. మీకు ఫస్ట్ నా లెటర్లు ఎంటర్ చేస్తేనే ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన ఏ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిఫాల్ట్గా ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, జనరేట్ ప్లస్ అనేది ఇక్కడ ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదనుకోండి ఆస్ట్రా థీమ్ ఉంటుంది. ఆస్ట్రా థీమ్ ఈజీగా గూగుల్ వాళ్ళకి అప్రూవ్ అవుతుంది ఆ వెబ్సైట్. ఈ 2 వెబ్సైట్స్ అండ్ న్యూస్ పేపర్కి సంబంధించిన వెబ్సైట్. ఇంకా మిగతావి కూడా అవుతాయి. ఎక్కువగా యూజ్ చేసేటువంటి థీమ్స్ మాత్రం ఇవే తీసుకుంటాము. వీటిలో నుంచే పర్చేజ్ చేసుకుంటాం. పర్చేజ్ అంటే ఇట్ మీన్స్ ఇన్ కేస్ పర్మనెంట్ గా కావాలనుకుంటే మనీ పెడతాం. లేదు టెంపరీగా ఒక 5 years అనుకోండి లైవ్ లో తీసుకొని సో దాన్ని బల్క్ గా వాడుకుంటాం. జస్ట్ క్లికింగ్ అంతే. ఇందాక మీరు ఏ విధంగా ఈ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేశారో అదే విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి అపీరియన్స్ లోకి వెళ్ళి థీమ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో ఉంటుంది. యాడ్ క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. ఎలాంటి థీమ్ కావాలో అలాంటి థీమ్ తీసుకోవచ్చు. న్యూస్ సంబంధించినటువంటి అయినా కానీ ఇన్కేస్ న్యూస్ అనేవి ఎంటర్ చేయండి. ట్రావెల్ సంబంధించిన ట్రావెల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ కామర్స్ అనుకోండి ఈ కామర్స్ ఎంటర్ చేసుకోండి. ఇన్కేస్ న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఇవి చాలా ఓపిక్ గా ఉండాలి. మీరు ఎలాంటివి వెబ్సైట్ ని డిజైన్ చేయాలనుకున్నా కానీ వాటికి సంబంధించినటువంటి థీమ్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి చాలా రకాలు ఉంటాయి. రిలేటెడ్ సంబంధించినటువంటి కంటెక్షన్స్ ఇక్కడ చూడండి. అక్కడ దొరకపోయినా కానీ ఇక్కడ దొరుకుతాయి మనకి ఈజీగా. మోస్ట్లీ ఇక్కడ నుంచే మాత్రమే పిక్ చేస్తాను. జస్ట్ మీరు సెర్చ్ చేసుకోవాలంతే. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోయింది. యాక్టివేట్ చేయండి. సో ఫస్ట్ మీ వెబ్సైట్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను వెబ్సైట్ తీస్తాను. ఇప్పుడు చూడండి, ఇంకా థీమ్ ని కస్టమైజ్ చేసుకోవాలి మనం. అంటే ఆ థీమ్ ని డిజైన్ చేసుకోవాలి. సింపుల్ గా నేను చూపిస్తాను. ఇన్కేస్ నేను దీంట్లో అదే థీమ్ ని యూజ్ చేశాను, జనరేట్ ప్లస్. సో థీమ్ గురించి రేపు మాట్లాడదాం. సో ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది జనరేట్ ప్లస్ నీకు థీమ్. సో సింపుల్ గా ఈజీగా లోడ్ అయ్యేటువంటిది అది. ఇక్కడ చూడండి లాస్ట్ లో చూడండి, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి జనరేట్ ప్లస్ ఉందండి. చూడండి బెల్ట్ విత్ జనరేట్ ప్లస్ లాస్ట్ లో కింద స్క్రోల్ చూడండి. అది జనరేట్ ప్లస్ లోనే థీమ్ ని యూజ్ చేసుకుని వాడినాను. ఇప్పుడు మీరు కనిపించినట్టు ఇక్కడ చూడండి, మీరు అయితే పేజెస్ క్రియేట్ చేస్తారో ఆ పేజెస్ కనిపించవు. గుర్తుపెట్టుకోండి. అబౌట్ అస్, కాంటాక్ట్ ఫామ్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి ఏవి కనిపించవు. ఎందుకంటే అవి 2023లో ఉన్నాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది జనరేట్ ప్లస్ వెబ్సైట్. ఇన్ కేస్ వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత మెయిన్ గా కొన్ని సెట్టింగ్స్ అని ఉంటాయి వర్డ్ ప్రెస్ కి. ఆ సెట్టింగ్స్ అన్ని కూడా మీరన్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ ప్లగిన్స్ అని తీసేద్దాం. సో ప్లగిన్స్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ ప్లగిన్స్ అని ఉంటాయి. అందులో పోస్ట్ ఇంజర్ సంబంధించిన ప్లగిన్ ఉంది. ఇక్కడ చూడండి, డియాక్టివేట్ చేయండి. డియాక్టివేట్ చేశారంటే ఆటోమేటిక్గా ప్లగిన్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అని మార్చుకుంటూ రావాలి. ఒక పోస్ట్ ఇప్పుడు పబ్లిష్ చేసామంటే అనుకోండి, ఆ టైంలోనే పబ్లిష్ అవుతుంది. మన యుఎస్ఏకి సంబంధించింది కాదు. ఇది ఖచ్చితంగా కోల్కతాకి సంబంధించిన ఉంటుంది. 5:30 అనే ఉంటుంది మనకి. లేదనుకోండి కోల్కతాని ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి కోల్కతా 5:30 మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, సెట్టింగ్స్ లోకి వచ్చి జనరల్ ఎంటర్ చేసిన తర్వాత
మనము కోల్కతాని ఎంటర్ చేయాలి. మిగతా ఏవి కూడా చేయొద్దండి. ఇక్కడ టైం జోన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని కుదిరితే నోట్ చేసుకోండి. టైం జోన్ సెలెక్ట్ అవును. చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అని చేంజెస్ అని క్లిక్ చేయండి. తర్వాత రైటింగ్ అని ఉంది. సో రైటింగ్ లో మనము ఎడిట్ చేయాల్సినటువంటి ఏవి కూడా లేవు. జస్ట్ సేవ్ అని క్లిక్ చేయండి. ఎందుకంటే అవి డిఫాల్ట్ గా సెలెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ సంబంధించినటువంటిది. ఇక్కడ అట్లీస్ట్ మనకు ప్రతి పేజ్ లో 10 పోస్టులు ఉంటాయి. సో సేవ్ చేసుకోండి. ఇక్కడ డిస్కషన్ ఒకటి. సో దీంట్లో కూడా ఎటువంటి మార్పులు ఉండవు. సో జస్ట్ సేవ్ చేసుకోండి. నెక్స్ట్ మీడియాకి వచ్చేసి మీడియా కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఏవి సేవ్ చేయొద్దండి. ఇక్కడ మెయిన్ గా ఉంటుంది. ఇక్కడ పర్మా లింక్. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. సో మనం ఏదైతే పోస్ట్ రాస్తున్నామో ఆ పోస్ట్ నేమ్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూడండి, నేను ఒక పోస్ట్ ఇస్తాను. పర్మా లింక్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ పోస్ట్ దేనికి సంబంధించింది? టెక్ మహీంద్రాలో ఒక మెగా వాల్కర్ ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ మన వెబ్సైట్ రావాలి. దాని తర్వాత మనం రాసినటువంటి ఏవైతే పర్మా లింక్ ఏదైతే ఉంటుందో ఆ పర్మా లింక్ రావాలి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది పర్మా లింక్ లో పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీ వెబ్సైట్ వస్తుంది. తర్వాత మీరు ఏదైతే ఆర్టికల్ రాస్తారో వాటికి సంబంధించిన టైటిల్ వస్తుంది. ఇక్కడ అర్థమవుతుందండి? పోస్ట్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అవును, పోస్ట్ నేమ్ ని సెలెక్ట్ ఓకే. చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఓకే. చేసుకున్న తర్వాత సేవ్ అండ్ చేంజెస్ అని క్లిక్ చేయండి. సో మీకు ఓకే. చేంజ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ప్రైవసీలో మన ఆటోమేటిక్ గా మన పేజీని క్రియేట్ చేశాను. ఆ పేజీ ఆల్రెడీ ఉంది. ఇంకా ఏవి చేయొద్దండి. ఖచ్చితంగా మీరు ప్రతి వెబ్సైట్ లో చేయాల్సినటువంటి మెయిన్ పని అంటే ఫస్ట్ జనరల్లోకి వెళ్ళి టైం జోన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. టైం జోన్ వచ్చేసి కోల్కతా. తర్వాత పర్మా లింక్స్ వచ్చేసి మిగతావన్నీ సేవ్ చేసుకుంటారండి. ఏవి కూడా టచ్ చేయొద్దండి. పర్మా లింక్ లోకి వచ్చేసి పోస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు మనకు సెట్టింగ్స్ అయిపోయాయి. వర్డ్ ప్రెస్ సంబంధించిన సెట్టింగ్స్ అయిపోయాయి. ఇంకా అడిషనల్ గా ప్లగ్ఇన్స్ ఏవైతే కావాలనుకుంటే ప్రతి వెబ్సైట్ కి యూజ్ చేయటువంటి వెబ్సైట్ కి దీంట్లో ఒక వెబ్సైట్ ర్యాంక్ కావాలంటే ఖచ్చితంగా ఎస్ఈఓ ప్లగ్ఇన్స్ అని ఉంటాయి. ఓకే. సో మీరు చూసేసేది ర్యాంక్ మార్క్ ఎస్ఈఓ. ఇక్కడ చూడండి, ఎంటర్ చేసిన ర్యాంక్ మార్క్ వస్తుంది. నోట్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి. అండ్ ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ. ఇది కాకుండా యోస్ట్ ఎస్ఈఓ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ మూడింటిని ప్రిఫర్ చేస్తాం. యోస్ట్ ఎస్ఈఓ, ర్యాంక్ మ్యాథ్స్ ఎస్ఈఓ అండ్ ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ. ఓకేనండి? ఓకే. సో ఈ మూడు గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఈఓ అంటే ఒక వెబ్సైట్ ర్యాంక్ కావాలంటే ఖచ్చితంగా ఈ మూడు అవసరం. కానీ ఒక్కటి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కువగా యూజ్ చేసేది ర్యాంక్ మ్యాథ్ యూజ్ చేస్తాం. మీరు దీన్ని చేసుకోండి. నెక్స్ట్ బ్యాకప్కి వచ్చేసి ఆల్ ఇన్ వన్ మైగ్రేషన్. అంటే ఒక వెబ్సైట్ బ్యాకప్ కావాలంటే ఖచ్చితంగా, అంటే ఒక వెబ్సైట్ ని మనకు ఏదైనా ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే లేదంటే ఏదైనా వేరే హోస్టింగ్ ని సేవ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్లగ్ఇన్ అవసరం. ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్ బ్యాకప్. ఇన్కేస్ మీరు విని ఉంటారు బ్యాకప్ అనేది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి మీ దాంట్లో. ఇవి ప్లగ్ఇన్స్. మెయిన్ గా ఎస్ఈఓకి వచ్చేసి యోస్ట్ ఎస్ఈఓ, ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ, ర్యాంక్ మ్యాథ్స్. బ్యాకప్ వచ్చేసి ఇవి ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్ అండ్ బ్యాకప్. ఓకే. ఇది అండి ఈ రోజు క్లాస్ వచ్చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను? థీమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. థీమ్ కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరల్ సెట్టింగ్స్ చేసుకోండి. జనరల్ సెట్టింగ్స్ లో ఏంటి? మీరు సెట్టింగ్స్ అని టైం క్లిక్ జోన్. చేస్తే ప్రైవసీ, టైం జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ గా ఈ వీడియో కోల్కతా. కట్ అవుతుంది. సో రేపు మళ్ళీ కలుద్దాం. అందులోకి మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని థీమ్ ని సెలెక్ట్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ మీరు జనరేట్ చేశాను. ఓకేనండి? ఓకే. సో కట్ అయింది అనుకోండి, రేపటి కలుద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఓకే. మీకు టైం ఇచ్చాను. సో ఇవి ఖచ్చితంగా ప్లగ్ఇన్స్ నోట్ చేసుకోండి. మీకు డౌట్స్ వస్తే నాకు మెసేజ్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ ఓకే యూ. అండి. సో దీంట్లో ఇంకా డిజైన్ చేసేవి ఉంది. ఇన్ కేస్ మనం టీమ్ ని ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ విధంగా మాడిఫై చేయాలనేది సో ఖచ్చితంగా మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకే. కుదిరితే ఇవన్నీ నోట్ చేసుకోండి. ఓకే. కొన్ని టైమ్స్ లో వీటిపైన కూడా వర్క్ చేయమంటారు డిజిటల్ మార్కెటింగ్ లో అయితే.
ఇన్ కేస్ డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి.